ఆరోగ్యమే మహాభాగ్యం అని సామెత చెప్పింది కేవలం మాట కాదు, జీవన విధానం కూడా కావాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ అవసరమైన జాగ్రత్తలు పాటిస్తేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీ కృష్ణ స్పష్టం చేశారు. భాగ్యనగరంలో స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల్లో వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం, చిన్న చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద వ్యాధులకు దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరించారు. ప్రత్యేకంగా స్త్రీలు పాటించాల్సిన ఆరోగ్య నియమాలను, సరైన ఆహారం, వ్యాయామం, నిరంతర వైద్య పరీక్షలు ఎంత ముఖ్యమో వివరించారు. కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించారు. అనేక మంది రక్తదానానికి ముందుకు వచ్చి సమాజ సేవలో భాగమయ్యారు. సహాయ వైద్య పర్యవేక్షకురాలు డాక్టర్ మణి మాట్లాడుతూ రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడే మహోపకారమని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ విజయలక్ష్మి, డాక్టర్లు గిరిజ, హరిప్రియ, శ్రీదేవి, శ్రావణి తదితరులు పాల్గొని మహిళల ఆరోగ్యం, కుటుంబ సంతోషం అనుబంధమని, కుటుంబం సశక్తంగా ఉండాలంటే నారీ స్వస్థంగా ఉండాలని ఉద్ఘాటించారు. సమాజంలో ఆరోగ్య సాక్షరత పెంపొందించడమే కాకుండా భవిష్యత్ తరాలకు సురక్షితమైన జీవన విధానం అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని వైద్యులు హైలైట్ చేశారు. ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్ తరఫున పోషన్ ఫర్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఏరియా హాస్పిటల్లో హెల్త్ వాళ్ళకి కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించాము. ఇందులో అంటే మేము చేసే కార్యక్రమాలు హెల్త్ వాళ్ళతో కలిసి ఇమ్యునైజేషన్, హెల్త్ చెకప్, నాన్ న్యూట్రిషన్ పిల్లల్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళతో రావడం, కార్యక్రమాలన్నింటినీ కూడా కలిసి పనిచేస్తాము. అదే హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్ అవేర్నెస్ అన్ని కూడా. సో కాబట్టి ఈ రోజు ఏంటంటే మన షెడ్యూల్ భాగంగా వాళ్ళతో కన్వర్జెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా హెల్త్ సంబంధించి హెల్త్ చెకప్స్, ప్రెగ్నెంట్ హెల్త్ చెకప్స్ చేశారు. అదేవిధంగా మేము అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. స్టార్ పెట్టి వాళ్ళకి వచ్చిన గర్భిణీ మహిళ అందరికీ మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. I think so.